కార్పొరేటర్లు ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం ఆందోళన చేపట్టింది. టేబుల్స్ ఎక్కి బీజేపీ ఎంఐఎం నేతలు హంగామా చేశారు. వందే మాతరం జయ జయ హే తెలంగాణ గీతాలను ఆలపించారు. ఆ సమయంలో కుర్చీలో నుంచి కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు లేవలేదు అని చెప్పనంటున్నారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందేనని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబడిన విధానం కూడా అక్కడ చూసాము. ముఖ్యంగా దీనికి సంబంధించి మేయర్ కూడా ఎజెండాలో లేని అంశాల గురించి మాట్లాడము అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సభ సజావుగా జరిగేలా చూడాలని కాంగ్రెస్ సభ్యులు అంటున్నప్పటికీ కూడా అదేమీ పట్టించుకోకుండా బీజేపీ అలాగే ఎంఐఎం నేతల మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక వందే మాత్రం గీతాలోపన చేస్తున్న నేపథ్యంలో ఎంఐఎంకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవని నేపథ్యంలో ఈ రచ్చ స్టార్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. దూరం నుంచి వస్తున్నానే అలా ఫ్రెండ్ వస్తుంది. People, are you elected by people? We do not speak like that. We do. Corporators నెల రోజుల కింద వాళ్ళు క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. ఇప్పుడు నో ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో గందరగోళం నెలకొంది. దీంతో 10 నిమిషాలు మేయర్ సభను కూడా వాయిదా వేయడం జరిగింది కౌన్సిల్ ని. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, అసలు చాలా గందరగోళం నెలకొన్న నేపథ్యం అయితే చూస్తున్నాం. వందే మాత్రం గీతాలాపన గురించి ఈ రచ్చ స్టార్ట్ అయిందా? అసలు ఏం జరిగింది అక్కడ? జీహెచ్ఎంసీ కౌన్సిల్ అంటే మొదటి నుంచి ప్రారంభమైన పరిస్థితిలో ఒక రచ్చ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రోజు ప్రధానంగా అంటే జనరల్ బాడీ సమావేశం సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే జనరల్ బాడీ ఉందో ఆ జనరల్ బాడీ ఇది చివరి సమావేశం కాబట్టి ఈ చివరి సమావేశంలో వాడి వేడిగా జరుగుతుందని చెప్పి అంతా భావించారు. అయితే బీజేపీ సంబంధించిన కార్పొరేట్ వందే మాత్రం గీతాలాపన చేస్తున్న సందర్భంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా వాళ్ళు నిలబడకుండా కూర్చోవడంతో దీనికి సంబంధించి వివాదం నెలకొంది. ఈ వివాదం అంటే వందే మాత్రం గీతాలాపన చేస్తుంటే నిలబడాలని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు కోరారు. కానీ ఎంఐఎం కార్పొరేటర్లు నిలబడకుండా కూర్చొని ఉండడంపై అభ్యంతరం రచించి ఈ సందర్భంగా అంటే దేశంలో ఉండాలనుకుంటే వందే మాత్రం గీతాలాపన చేసినప్పుడు నిలబడాలి అని చెప్పేసి కూడా బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒకసారిగా ఇటు ఎంఐఎం అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు సభ గందరగోళంగా మారింది చెప్పొచ్చు. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో సభను కంట్రోల్ చేసేందుకు మేయర్ చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా అది కంట్రోల్ కాకపోవడంతో దాదాపు 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే బీజేపీ కార్పొరేటర్లంతా కూడా ఏదైతే వందే మాత్రం గీతాలాపన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడాలి, అది కనీస మర్యాద, అది పాటించకుండా ఎంఐఎం కార్పొరేటర్లు కూర్చోవడం అనేది అంటే దేశభక్తి గీతాన్ని అవమానపరిచినట్టుగా ఉంటుంది. దేశంలో ఉండాలంటే చేసినప్పుడు కంపల్సరీ నిలబడాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఎంఐఎం కార్పొరేటర్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. అది తమ ఇష్టమంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా ఇరువురి మధ్య మాటలు యుద్ధం కొనసాగింది. దీంతో సభలో గందరగోళం నెలకొన్న పరిస్థితి. కాంగ్రెస్ కార్పొరేటర్లు వాటిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వివాదం సద్దుమణగలేదు. దీంతో కొద్దిసేపు అంటే దాదాపు 10 నిమిషాల పాటు సభను అయితే వాయిదా. అయితే రామ్ నరేష్, ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ అలాగే బీఆర్ఎస్ అక్కడ సభ సజావుగా జరగకుండా ఉండేలానే తమ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సభ జరుగుతున్నప్పుడు కూడా బీజేపీ సభ్యులు కానీ ఎంఐఎం వాళ్ళు కానీ కుర్చీలు ఎక్కి హంగామా చేయడం ఒక కార్పొరేటర్ గా ఉండే అది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఇంకా జనరల్ బాడీ చివరి సమావేశం కాబట్టి ఇక్కడ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం అయితే లేదు అని చెప్పి క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ కేవలం రాజకీయ ఎజెండా సమావేశం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే జీహెచ్ఎంసీకి సంబంధించేసి మొత్తం కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా సమస్యలను జీహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలను ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు, మేయర్ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళు ఉదయం ఒక దున్నపోతుని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద తీసుకొచ్చి దానికి వినతి పత్రం ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ భూముల అమ్మకానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలంటూ కూడా
వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లే కార్డులు పట్టుకుని వచ్చి లోపలికి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుని ఆ అంశాల మీద చర్చించాలంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. దీంతో కొంత సభ ఉదయం నుంచి కూడా వేడిగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంగా ఏదైతే 100 గీత ఆలాపన చేసిన సందర్భంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిల్చోకపోవడంతో వివాదం మరింత తీవ్రస్థాయికి చేరింది. దీంతో కొంతమంది కార్పొరేటర్లు కుర్చీలెక్కి తమ నినాదాలు చేసి కూడా గందరగోళం సృష్టించిన పరిస్థితి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం కొన్ని అంశాలనే తీసుకొని దానిపై చర్చకు పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు ఇటు బీజేపీ అదేవిధంగా ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. లేదు మీ లాంగ్వేజ్ ఏంటి? అసలు మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వి డు నాట్ స్పీక్ లైక్ దట్. వి డు కార్పొరేటర్స్ నెల రోజుల కింద వాళ్ళు క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. హైదరాబాద్ జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు రణరంగంగా మారింది. వందే మాత్రం జై జై హే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో ఒక ఎంఐఎం కార్పొరేటర్ కూర్చునే ఉండడం వివాదానికి కేంద్రమైంది. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది అవమానకరం అంటూ ఆందోళన చేపట్టారు. ఇరు పక్షాల సభ్యుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మజ్లిస్ మరియు బీజేపీ సభ్యులు కుర్చీలపైకెక్కి నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. ఇప్పుడు నో ఇవాళ